తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? కరీముల్లా అండి. ఏం చేస్తుంటారు? నేను ఈ సాదిఖానా చైర్మన్. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ప్రభుత్వ పరిపాలన బాగుంది. పేదలకి, బలహీన వర్గాలకి ఆశాజ్యోతి మన జగన్ గారు. వారి పరిపాలన అయితే బాగుంది. మరి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అంటున్నారు. అసలు ఈయన వచ్చిన తర్వాత పేదలకి మంచి జరగలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ప్రతిపక్షాలు అనేకమైన అంటుంటాయి, అవన్నీ పేదలకు తెలుసు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను చేశాను మీ బిడ్డని అనుకుంటే ఓటేయమన్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి ప్రతిపక్షాలకి? వారికి వారు అంటుంటారు, అవన్నీ కామన్. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అసలు ఏపీకి ఏం మంచి జరిగింది? కనీసం అభివృద్ధి లేదని అంటున్నారు కదండి. ఒక కంపెనీ తీసుకురాలేదు, రేపు రాబోయే తరాలకు ఉద్యోగాలు లేవంటున్నారు కదండి. ఇప్పుడు కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. మన ఫ్యామిలీలోనే సరిగా అప్పులై మనం ఏం చేయాలో తెలియక 2 సంవత్సరాలు ఆయన పోషించాడు పేదల్ని. అదే ముఖ్యమంత్రి గారు వాళ్ళ బిడ్డ, వాళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ బిడ్డ హైదరాబాద్లో కూర్చొని ఒక్క కూరగాయలు కూడా ఇవ్వకుండా, ఒక రైస్ ఇవ్వకుండా, వారు ఇవ్వాలంటే ఇప్పుడు చేసే అన్ని సభలు పెట్టేటప్పుడు ఒక్కటి బియ్యం కూడా ఇవ్వకుండా ఆ రోజు అక్కడ కూర్చొని వారు ఎన్నెన్నో మాటలు చెప్తున్నారు. అవన్నీ ఏం లేదండి. ఇప్పుడు 100 మాటలు చెప్పుకోవచ్చు. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ హ్యాపీగా ఉంటుంది పేదలు. ఆయనే అవుతారని ఎలా చెప్తున్నారండి? అంటే రాజధాని కూడా ఏదో చెప్పట్లేదు. అసలు మనకంటూ ఒక రాజధాని, ఒక క్యాపిటల్ లేకుండా చేశారంటున్నారు కదండి. రాజధాని ఏం చెప్తారండి? 33,000 ఎకరాలు పంట పండే తీసుకెళ్ళేసి ఆ గంగలో కలిపేసేసి వాటి మీద ఏదో కొన్ని బ్యాంకులు అప్పు తీసుకొని వచ్చేసి ఇంకేం చేస్తారు? రాజధాని 3 రాజధానులు చేస్తామన్నారు. అది కంపల్సరీ చేస్తారు, గ్యారంటీగా ఉంటుంది. అందరికీ బాగుంటుంది పరిపాలన ఈసారి వచ్చినాక. ఈసారి అసలు వస్తారంటారా? మరి ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు జనసేన పొత్తులో వస్తున్నారు, షర్మిల గారు ఉన్నారు, బీజేపీ, ఇంకా అనేక పార్టీలు ఉన్నాయి కదండి. 10 పార్టీలు రానివ్వండి, పాండవులు గెలుస్తారు. ఎక్కడైనా పాండవులు గెలుస్తారా, కౌరవులు గెలుస్తారా? మీరు పురాణాలు చూసుకోండి, ఏదైనా చూసుకోండి, పాండవులే గెలుస్తారు. అందుతో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన దాంట్లో పాండవుల్లో గెలుస్తారు. మరి ఆయనే ఇప్పుడు ప్రతిపక్షాలే కాకుండా మరి షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాగానే అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు కదండి. అసలు నువ్వేం చేసావు ఏపీకి జగన్ రెడ్డి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఆయన సొంత చెల్లి. ఆమెకు ఇప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకోకూడదు, మా చెల్లెలు కాబట్టి మేము అంతగా ఆమె గురించి అయితే మేము మేమేం చెప్పమండి. ఆమె గురించి అయితే ఏం మాట్లాడడం ఆమె ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబంలో చీల్చినాక గొడవలు అవుతున్నాయి. ఆ గొడవను మనం పెంచుకోనండి. ఆమె అన్నను అనుకోనండి. ఇప్పుడు అన్న ఇంటికి ఎప్పుడు రావడం తప్పదు. చెల్లెలు రాఖీ కడతానికైనా రావాలి. ఆమె 100 మాటలు చెప్పుకున్నా ఇవాళ రేపు రాఖీ కడతానికైనా రావాలి. ఆమె తెలుసుకుంటుంది, అబ్బా నేను తప్పు చేశానా, ఇది నేను నిన్నాను. మేము అనకూడదు, రిటర్ను మేము అనం కూడా. మరి జగన్ గారిని పులివెందుల్లో ఓడిస్తానంటున్నారు కండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3 ఓడిచ్చాడు. ఆయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, అనుభవం గల ముఖ్యమంత్రి, ఓడిచ్చాడు. ఇప్పుడు తెలుస్తుంది ఆ మెజార్టీ ఏంటో, అక్కడ మెజార్టీ ఏందో. ఇప్పుడు ఎందుకు ఆ మాటలో? ఇంకా 2 నెలలు ఉంది. 2 నెలల తర్వాత చూద్దాం. ప్రమాణ స్వీకారం ఆయన చేస్తాడా, మా సీఎం గారు చేస్తాడు.